హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి నోరూరించే ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి ఏ విధంగా పెట్టేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అదేవిధంగా సమ్మర్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఆవకాయ హడావుడి అన్నది తప్పనిసరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీకి వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి అండి చెప్పాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కత్తిపీట అండి. ఈ కత్తిపీట అన్నది ఉంటే ఆవకాయ పచ్చడికి ముక్కలు కరెక్ట్ షేప్లో కట్ చేసేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ మామిడికాయల్ని నీటిలో వాష్ చేసేసుకుని ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలండి, తడి లేకుండా. ఈ మామిడికాయలని ఈ విధంగా ఆరబెట్టేసుకుని నీట్గా తడి తగలకుండా ఇలాగ కరెక్ట్ షేప్లో వచ్చే విధంగా ఒకే సైజులో మనము ఈ మామిడి ముక్కలను అన్నట్లని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మా వారు కట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మా వారికి ఈ ఆవకాయ ముక్కలు కట్ చేయాలంటే చాలా చాలా ఓపిక వచ్చేస్తుందండి. ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది ఈయనకి. అలా కట్ చేసేస్తారండి ముక్కలు అన్నవి. అదేవిధంగా ఈ ముక్కలు వచ్చేసి ఇక్కడ ఈ టెంకలోన కట్ చేసిన తర్వాత ఇలాగ జీడి అన్నది ఉంటుందండి. ఈ జీడిని ఈ విధంగా తీసేసి స్పూన్ తోటి ఇక్కడ మనము ఇలా క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా మనకి పచ్చడి అన్నది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందండి. అదేవిధంగా ఈ ప్రాసెసింగ్కి ఎలా చేయాలో చూసేద్దామండి. ఇక్కడ ఈ మెంతులు అన్నది ఈ విధంగా ఒక టీ గ్లాస్ తీసుకుని ఈ విధంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని మెంతుల్ని ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. మనకు అప్పుడే ఆ ఫ్లేవర్ అన్నది తెలుస్తుందండి. అవి బాగా ఫ్రై అయినమ్మటే మనకి ఆ ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దోరగా వేయించేసుకుని ఇలాగా చల్లారేదాకా ఆరబెట్టేసుకోవాలండి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలాగా. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మెంతులు ఆరాక ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలాగే ఈ వెల్లుల్లిపాయలను కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక టీ గ్లాస్ మెంతులకి ఇలాగ ఒక తవ్వ వెల్లుల్లిపాయలు ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. అదేవిధంగా ఈ ఆవాలని మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఆవాలని ఎండలో పెట్టేసుకుని ఈ విధంగా మెత్తగా ఈ టైప్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి పచ్చడికి. ఈ గ్రైండ్ చేసిన ఈ ఆవపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జల్లించుకోవటం ద్వారా ఎక్కడైనా చిన్న ఉండలు లాంటివి పలుకులు లాంటివి ఉన్నా మనకి పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కరికి పచ్చడి బరగ్గా ఉంటే ఇష్టమండి, ఒక్కొక్కరికి సాఫ్ట్గా ఉంటే ఇష్టమండి. ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. ఈ విధంగా నేనైతే ఇలా జల్లించేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా జల్లించుకోవడం ద్వారా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ తవ్వతోటి మనము మెజర్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ ఆవకాయ ముక్కలన్నిటిని ఈ విధంగా నీట్గా శుభ్రం చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి మనము. ఇక్కడ చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి వచ్చేసి మెయిన్ థింగ్స్ అన్నీ ఇలా ఒక చోట మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కారము, వెల్లుల్లిపాయలు, కొట్టిన ఆవపిండి, మెంతులు, ఉప్పు, పసుపు, ఆయిల్ అండి. ఇక్కడ కొంచెం అంటారండి దీన్ని. ఈ కొంచెం అంటే 4 సేర్లు పడతాయండి దీంట్లోన. దీన్నే కొంచెం అంటారనమాట. కేజీలు లెక్క పెడితే వేరే తేడా వచ్చేస్తుందండి మనకు. కేజీ వేరే వస్తుంది మనకి, కొలతలు కొంచెాలు సేర్లు వేరే తేడా వస్తాయండి. నేనైతే ఇక్కడ ఈ కొంచెంలోన ఒకటి తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం అంటే 4 సేర్లు వస్తాయి అన్నమాట. ఈ కొంచెంతో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ అన్నది చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలాగా 4 సేర్లు ఈ ఆవకాయ ముక్కల్ని ఒక కొంచెం అంటారు. ఇలాగా క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. అదేవిధంగా ఈ తవ్వతోటి నేను మెజర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చిటికెడు పసుపు అన్నది వేసేసుకోవాలండి మనము. దీన్ని తవ్వ అంటారండి. నా చేతిలో ఉన్నదాన్ని దాంతో మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒకటి పోసి మళ్ళీ ఇంకో సగం పోయాలండి. 3 సార్లు అంటామండి దీన్ని. తవ్వన్నర అనుకోండి ఫ్రెండ్స్. ఇలాగ తవ్వన్నర పోయాలండి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కారం తవ్వన్నర పోయాలి. అలాగే ఆవపిండి అండి. ఇక్కడ ఆవపిండి తవ్వన్నర పోయాలి, అంటే 1.5 అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆవపిండి 1.5,
అన్నీ 3 సార్లు లెక్కల్లో పోసుకోవాలన్నమాట. 3 సార్లు అంటే తవ్వన్నర, 1.5. అదేవిధంగా నేను టాటా సాల్ట్ వాడతానండి ఇక్కడ పచ్చడికి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇలాగా ఫుల్ పోయకుండా ఈ విధంగా పోసుకోవాలండి సాల్ట్ అన్నది. సాలకపోతే మళ్ళీ చూసుకుని మనం కలుపుకోవచ్చు పచ్చడిలోన. అదేవిధంగా వెల్లుల్లిపాయి 1 తవ్వ పోసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా పచ్చి మెంతులండి, ఇవి పచ్చి మెంతులు ఈ విధంగా వేసుకోవాలండి పచ్చడిలోన, బాగుంటుంది ఫ్లేవర్ అన్నది. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ నట్స్ ఆయిల్ అన్నది వాడుతున్నానండి నేను, ఫ్రీడము. ఇక్కడ కొంచానికి 2 లీటర్ల ఆయిల్ పడుతుందండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 లీటరు ఆయిల్ ఈ విధంగా కలిపేస్తున్నానండి. 3వ రోజు మళ్ళీ కలదిప్పుకుంటాం అన్నమాట పచ్చడి. ఆ 3వ రోజు మనము మిగిలిన 1/2 లీటరు కలుపుకోవాలన్నమాట పచ్చడిలోనండి. ఎందుకంటే ఆవకాయలోన ఓట అన్నది వచ్చేస్తుందండి, మామిడికాయలోన పులుపు అన్నది ఓట వచ్చేస్తుందండి. కాబట్టి చూసి మనం పోసుకోవాలి. ఈ 4 సేర్లు అంటే కొంచానికి 2 లీటర్లు ఖచ్చితంగా మనము నూనె అన్నది యాడ్ చేయాలండి. యాడ్ చేస్తేనే పచ్చడి నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మెంతులు వెల్లుల్లిపాయి పేస్ట్ అన్నది ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకోవటం ద్వారా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా కలదిప్పేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను ఫ్రెండ్స్ మీకు ఆవకాయ పచ్చడి అన్నది. ఇలా చూసి అలా పట్టేసుకోవచ్చండి. ఆవకాయ ఎవరైనా సరే ఈ విధంగా కలిపేసుకోవాలండి పచ్చడి అన్నది నీట్గా, ఎక్కడ మనకు ఉండలు లేకుండా, మనం వేసిన థింగ్స్ అన్నీ ఎక్కడ ఉండలు అవి లేకుండా, పలుకులు అవి లేకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కొత్త ఆవకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్క ముద్దలో చిన్న స్పూన్ నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తిన్నాము అంటే కనుక ఆ ఫీలే వేరుంటుందండి. ఇలా సర్దేసుకోవాలండి పచ్చడి అన్నది ఈ విధంగా సర్దేసుకోవాలి. 3వ రోజుకి ఓట వచ్చేస్తుందండి పైకి. ఈ ఆవకాయలో ఉండే ఓట అన్నది పైకి వచ్చేస్తుంది. దాన్ని చూసి మనము ఉప్పు నూనె యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.